గుండెలో బ్లాక్స్‌ని ముందే గుర్తించడం ఎలా? అంటే చాలామందికి ఏంటంటే పూడికలు ఏర్పడుతుంటాయి. ఈ పూడికలు ఏర్పడటానికి కొలెస్ట్రాల్‌తో కూడిన పూడికలు స్లోగా ఒక 20 ఏళ్లలో ఏర్పడతాయన్నమాట. అంత తొందరగా ఏర్పడవవి. సో, కానీ ఆ ఏర్పడిన పూడికలు పగిలితే మాత్రం అన్‌స్టేబుల్ ప్లేక్స్ అంటారు. అన్‌స్టేబుల్ పూడికలు. అది అన్‌స్టేబుల్ పూడికలైతే మాత్రం అది పగిలితే మాత్రం వెంటనే హార్ట్ అటాక్ వచ్చి 5 నిమిషాల్లోనే డిస్ట్రక్షన్ అంతా జరిగిపోయి గుండె నొప్పి వచ్చి ప్రాణహాని జరుగుతుంది. కానీ అది స్టేబుల్ ప్లేక్స్ అయ్యుండి మంచి లక్షణాలు ఉన్నట్టయితే అందరికీ అంటే ఆ స్టేబుల్ ప్లాక్ అవ్వడానికి మనం లాస్ట్ టైం వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదండి. స్మోకింగ్ ఉండకూడదు, షుగర్ కంట్రోల్లో ఉండాలి, బీపీ కంట్రోల్లో ఉండాలి, మంచి లైఫ్ స్టైల్ ఉండాలి, ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఉండాలి. తర్వాత రెగ్యులర్ వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇలా చేసిన వాళ్ళకి ఆ ప్లేక్ అనేది అంత తొందరగా పగలదనమాట. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండటం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక. సో అలా ఆ ప్లేక్ అనేది 70% బ్లాకేజ్ ఉన్నప్పుడు మనకి నడిస్తే గుండె నొప్పి, మళ్ళీ కూర్చోవాలనిపించడం అట్లాంటి కంప్లైంట్ వస్తుంది. సో అలాంటిది 60%లోనే మనం కనిపెట్టాలన్నారనుకోండి, 70% ఉంది, మందులు ఇచ్చి తగ్గిపోయింది, అట్లా అది బార్డర్ లైన్లో ఉండి మామూలుగా తెలియట్లేదంటే ట్రెడ్మిల్ టెస్ట్ ముందే కనిపెడుతుంది అనమాట. ఈసీజీ చేసామనుకోండి, ఈసీజీ చేస్తే చాలా వరకు జబ్బుల్లో కనిపెట్టదు. ఇదివరకు హార్ట్ అటాక్ వచ్చింది, అది తగ్గిపోయింది అనేది కొన్ని కనపడతాయి. ఎప్పుడో వచ్చింది అనేది కొన్ని ఈసీజీలో క్యూ వేవ్స్ అలాంటి కొన్ని తేడాలు వస్తే మనం కనిపెట్టవచ్చు. అలాగే మనకి ఈసీజీలో ఛాతీ నొప్పి వచ్చి విపరీతమైన హార్ట్ అటాక్ వస్తే తీగానే క్లియర్గా కనపడుతుంది. ఈసీజీలో వచ్చిందంటే ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోతున్నట్టు. సో ఈసీలో డ్యామేజ్ కనిపెట్టేసరికి మనకు పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. అంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి డ్యామేజ్ అయిపోయింది, కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈసీజీ. కానీ ప్రివెన్షన్ ఈసీజీ కాదు. అంటే నాకు నెక్స్ట్ ఇయర్ ఈసీజీ హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి, నాకు చెకప్ చేయించండి అంటే ఈసీజీ చేసి నార్మల్ ఉంది డాక్టర్ గారు అంటే ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్. మీకు రేపే హార్ట్ అటాక్ కూడా రావచ్చు, ఈసీజీ నార్మల్. కానీ ట్రెడ్మిల్ నార్మల్ ఉందంటే, ట్రెడ్మిల్ టెస్ట్ పరిగెట్టే టెస్ట్ ఉంటుంది కదా, అది మీకు నార్మల్ ఉందంటే ఓకే, మీకు అంత తొందరగా ఈ నియర్ ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రాదు, రక్తనాళాలన్నీ బాగున్నాయి. అంటే ట్రెడ్మిల్ అంటే ఏంటి? పరిగెట్టిస్తే ఏంటి? గుండె మీదే లోడ్ పడుతుంది. సో పరిగెట్టే కండరాలు, కాళ్ళ కండరాలు, ఇంతలావు కండరాలు ఉంటాయి. వాటన్నిటికీ రక్త సరఫరా అవ్వాలంటే గుండె మీదే మొత్తం లోడ్ పడుతుంది. అంత ఒత్తిడి పడినప్పుడు కూడా అది రక్త సరఫరా బ్లాక్స్ అన్నింటినీ దాటుకుని వెళ్తుంది అంటే బ్రహ్మాండమైన రక్త సరఫరా ఉంది, బ్లాక్స్ లేవు అన్నట్టు. అలాంటప్పుడు వాళ్ళు వెంటనే యాంజియోగ్రామ్ చేయరు అనమాట. ట్రెడ్మిల్ టెస్ట్ నార్మల్ ఉంటే ఓకే, మనకి ఒక 4-5 ఏళ్ళ వరకు హార్ట్ అటాక్ రాదు అని ఉండొచ్చు. అది జాగ్రత్తగా అలానే జాగ్రత్తలు తీసుకోమని కాదు. ట్రెడ్మిల్ నార్మల్ ఉంది, నేను రోజు ఒక 4 పెట్టెలు కాలుస్తాను, లేకపోతే షుగర్ 2 స్వీట్లు తింటాను, అట్లా కుదరదు. అలాంటివన్నీ చేస్తే ఒక్కోసారి 1 ఇయర్లో కూడా వస్తాయి. కాబట్టి ఒక 5-6 ఏళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో ట్రెడ్మిల్లో తేడా వచ్చిందనుకోండి, అంటే నార్మల్ ఈసీజీలో కూర్చుని ఈసీజీ చేస్తే నార్మల్, ట్రెడ్మిల్ చేసి పరిగెట్టించి అప్పుడు ఈసీజీ చేస్తే దాన్ని ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు. అప్పుడు ఈసీజీలో ఏదన్నా అక్కడక్కడ డౌట్ఫుల్గా ఉండి రక్త సరఫరా తగ్గుతుంది, దానివల్ల ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ హార్ట్ మారుతుంది అని అనిపించింది అనుకోండి, అప్పుడు యాంజియోగ్రామ్ సజెస్ట్ చేస్తారు. ఓహో, ఇక్కడ ట్రెడ్మిల్లో కొంచెం డౌట్ ఉంది కాబట్టి యాంజియోగ్రామ్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుందామని చెప్తారు. యాంజియోగ్రామ్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటేంటి? సిటీ యాంజియోగ్రామ్ అంటే మనకి చేతి ద్వారా చిన్న హోల్ రక్తనాళం ద్వారా వెళ్ళి చేసేది కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అంటారు. సిటీ యాంజియోగ్రామ్ అంటే మనం జస్ట్ సిటీ స్కాన్ చేసుకుంటే యాంజియోగ్రామ్ వచ్చేది అనమాట. దాంట్లో అది సెపరేట్ వీడియో చేద్దామండి. అంటే సిటీ కాల్షియం స్కోర్ అంటే ఏంటి, మామూలు యాంజియోగ్రామ్కి సిటీ యాంజియోగ్రామ్కి ఏంటి తేడా అనేది మనం ఇంకొక వీడియో చేసుకుందాం. బట్ మనకి ట్రెడ్మిల్ అంటే ఏంటి, ట్రెడ్మిల్ చేస్తే మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఆరోగ్యకరమైన అలవాట్లతో మనం హార్ట్ అటాక్ని రాకుండా పోస్ట్పోన్ చేసుకోవటం ఏంటి అనేది మాత్రం ఈ వీడియో ఒక ఉద్దేశం అనమాట. నెక్స్ట్ వీడియోలో యాంజియోగ్రామ్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.